యెహోవా నిస్సిగా విజయమునిచ్చు యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. అక్టోబర్ మాసం 7వ తారీఖున ఈ ఉదయ కాలము దేవుణ్ణి కీర్తిద్దాం, ఆరాధిద్దాం, గణపరుద్దామండి. హల్లెలూయా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. జరగని కార్యములు ఎన్నెన్నో ఉన్నను, ఘనముగా జరిగించెదవు నీ కృపలో. జరగని కార్యములు ఎన్నెన్నో ఉన్నను, ఘనముగా జరిగించెదవు నీ కృపలో. ఊహకు అందనంతగా ఉన్నతముగా సమకూర్చి నడిపించు దైవం నీవే యేసయ్యా. ఊహకు అందనంతగా ఉన్నతముగా సమకూర్చి నడిపించు దైవం నీవే యేసయ్యా. మా దిక్కు నీవెనయా, దయచూపు యేసయ్యా. మా దైవం నీవెనయా, కరుణించు యేసయ్యా. మా దిక్కు నీవెనయా, దయచూపు యేసయ్యా. నా దైవం నీవెనయా, కరుణించు యేసయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. హల్లెలూయా. ఇదే కాలము మరణము పరలోక మన్నా మన కొరకు సిద్ధపరిచిన జీవాహారము విందామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. మరి దేవుడు ఈ ఉదయకాలము మనకు అనుగ్రహించిన వాగ్దానము మరి మీకా గ్రంథము 4వ అధ్యాయము చివరి వచనము. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళెము త్రొక్కుము, అనేక జనం నువ్వు అణగదొక్కెదవు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించేదను. నేను వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించేదను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక శ్రేష్టమైన భాగముతో మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ భాగము, ఏమిటి ఆ వాగ్దానము అంటే ఇక్కడ అంటున్నాడు, అనేక జనములను నీవు అణగదొక్కెదవు. ఇది వాగ్దానం. ఈ వాగ్దానము మన ఆత్మీయ జీవితానికి ఎలాగ మనము మలుచుకోవాలి, ఎలాగా దాన్ని అన్వయించుకోవాలి. ఇప్పుడు అనేక జనములు అనే మాట మనం గమనించామనుకోండి, ఈ అనేక జనములు ఎవరు, దేనికి సంబంధించిన వాటిని, మనుషులను, జనములను మనము అణగద్రొక్కుతాము అంటే నిజముగా మనుషులు అణగదొక్కుతామా? ఇది వాస్తవంగా మనము అణగదొక్కటానికి అవకాశం కల్పించబడుతుందా అంటే ఇది వాస్తవమైన అంటే ఈ లోక సంబంధమైన వాస్తవికంగా దేవుడు మాట్లాడట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన ఏమంటారు ఆ రెలంలో అంటే ఆత్మ సంబంధమైన రెలంలో దేవుడు ఇది మాట్లాడుతున్నాడు. స్పిరిచువల్ రెలంలో మాట్లాడుతున్నాడు. అంటే సాధారణమైన పరిస్థితుల గురించి మాట్లాడట్లేదు, కానీ దేవుడు ఆత్మ సంబంధమైన పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. మనం గమనించామనుకోండి,
అనేక జనములను అణగద్రొక్కెదవు అనే వాగ్దానం ఉంది. మరి అణగద్రొక్కటము అనే మాటను మనం గమనించామనుకోండి, జనములను అణగదొక్కుతామో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా మనము ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కీర్తన 91:13, నీ సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. ఆమేన్. ఇక్కడ ప్రభు మాట్లాడుతుంది, నువ్వు అనగద్రొక్కెదవు. హల్లెలూయా. ఏటిని అనగదొక్కుతామంట? సింహములను, నాగుపాములను, భుజంగములను, కొదమ సింహములు మనం అనగదొక్కుతాం. అంటే నీ స్థాయి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి, మరొక స్థాయికి అదేమవుతుంది? హెచ్చించబడుతుంది. నువ్వంటే నీ శక్తి, నీ బలము, లేకపోతే నీలో ఉన్న దేవుని ప్రభావము అధికమవటం ఇక్కడ నువ్వు గమనిస్తూ ఉన్నావు. హల్లెలూయా. అంటే నువ్వు ఒక సింహమును తొక్కగలిగావు, ఒక నాగుపామును తొక్కగలిగావు, అటు తర్వాత భుజంగమును తొక్కగలిగావు, అటు తర్వాత కొదమ సింహములు నువ్వు అనగదొక్కగలుగుతున్నావు. అంటే ఎలాంటి బలము నువ్వు పొందుకుంటున్నావు? నీ బలం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. నీ శక్తి ఏమవుతుంది? అధికమవుతుంది. నీ ప్రభావం ఏమవుతుంది? హెచ్చించబడుతూ ఉంది ఇక్కడ. హల్లెలూయా. త్రొక్కటము అంటే అర్థం ఏంటంటే ఆక్రమించుకోవటము, లేకపోతే వాటిని స్వాధీనపరచుకోవటము అనే అర్థాన్ని ఇస్తూ ఉంది. హల్లెలూయా. నీవు ఒక చీమను, ఉదాహరణకు చీమ ఉంది, నీవు నీ పాదాలతో దాన్ని తొక్కుతున్నావు అంటే నీ కింద ఉందా, నీ పైన ఉందా? నీ పైన లేదు, అది నీ కింద ఉంది. అంటే నీ పాదాల కింద అణిచివేయబడుతుంది. హల్లెలూయా. మనము రోమా రాష్ట్ర పత్రికలో గమనించవచ్చు, శీఘ్రముగా ఆయన మీ పాదముల కింద సాతానును చితక తొక్కించును అన్నాడు. హల్లెలూయా. అణచివేయను, అనగద్రొక్కబడును అని రాయబడుతున్న మాట. శీఘ్రముగా మన పాదముల కింద అణిచివేయబడతాడు అంటే అర్థం ఏంటి? వాడి శక్తిని, వాడి ప్రభావమును, వాడి బలమును మనం ఏం చేస్తున్నాము? అనగద్రొక్కుతూ ఉన్నాము. ఆమేన్. వాడి శక్తి మనకున్న శక్తి కన్నా తక్కువ, వాడికున్న బలము మనకు అనుగ్రహించిన బలము కన్నా తక్కువ, వాడికున్న అధికారము కన్నా మనకున్న అధికారము ఇంకా బలమైనది, ఇంకా అధికమైన అధికారము. హల్లెలూయా. అదే మాట అంటే నువ్వు అనేక జనములు అనగద్రొక్కుదువు అంటే లోక సంబంధమైన జనులు కాదు, ఆత్మ సంబంధమైన దురాత్మ జనములను నువ్వు అనగద్రొక్కుతావు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన చీకటి శక్తులను, వాటి ప్రభావమును అనగద్రొక్కుతావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. ఒకసారి మనం లూకా సువార్తకు వద్దాం. లూకా సువార్తలో ఒక మంచి మాట అంటున్నాడు ప్రభు. ఇక్కడ రాయబడుతుంది 10వ అధ్యాయంలో, చూడండి. హల్లెలూయా. పంతొమ్మిదవ వచనం ఇక్కడ రాస్తూ ఉన్నాడు, ఇదిగో పాములను తేలను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఆమేన్. అనగద్రొక్కటము అనే మాట మీకా 4:13లో మీరు జనములను అనగద్రొక్కేదు అనగానే మానవులు, మనలాంటి సామాన్యులు, మనలాంటి ఏమంటారు మానవులు అనగదొక్కుతున్నామని కాదు. ఇక్కడ అన్న మాట మనం గమనించాలి, నేర్చుకోవాలి. శత్రు బలమంతటి మీద అంటే సాతానుకు ఇయ్యబడిన శత్రు బలమంతటి మీద, వాడి సైన్యముకున్న బలమంతటి మీద, వాడి తోటి వారికి ఉన్న బలమంతటి మీద దేవుడు నీకు వాడికన్నా అధికమైన బలమును అనుగ్రహించి వాటన్నిటిని తొక్కటానికి, వాటన్నిటిని అణిచివేయటానికి, వాటన్నిటిని పూర్తిగా లయపరచటానికి దేవుడు నీకు ఆయన బలమును అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నువ్వేం చేయాలి? వాటిని అణిచివేయాలి. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట మనం గమనిస్తున్నాం చివర్లో, ఏమనంటే వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించెదను, వారి ఆస్తిని సర్వలోకనాథుని ప్రతిష్ఠించెదను. ఇప్పుడు మనం పాత నిబంధన గమనించామనుకోండి, యెహోషువ గ్రంథాన్ని చూసామనుకోండి, యెహోషువ ఏదైనా రాజ్యం మీదకి యుద్ధం పోయినప్పుడు, ముట్టడి వేసినప్పుడు ఆ రాజ్యం
మొత్తమును ఏం చేసేవాడు? కాల్చి వేసేవాడు. మొత్తము ఏమంటారు, వాటన్నిటిని పడగొట్టేసి, వాటన్నిటిని లయపరిచేసి, అక్కడ ఉన్న వాటన్నిటిని నాశనం చేసేసి, అక్కడ ఉన్న ఆస్తిని కొల్లగొట్టి వాటన్నిటిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి ప్రతిష్ఠించేవాడు. హల్లెలూయా. మనం దావీదును కూడా చూస్తే అదే ఉంటుంది. దావీదు కూడా అలానే చేసేవాడు. మందిరము కట్టక ముందు అతను ఏం చేసేవాడు? అక్కడ శత్రువుల దగ్గర అంతా శత్రువులందరినీ లయపరిచేసి, శత్రువులందరినీ నాశనం చేసేసి, వారి దగ్గర ఉన్న ఆస్తి, వారి దగ్గర ఉన్న ఐశ్వర్యము సమస్తమును తీసుకొచ్చి దేవాలయం కొరకు ప్రతిష్ఠించేవాడు. ఆమేన్. ఈ కాలంలో మనం ఎలాగా అంటే, వారి దగ్గర బందీగా ఉన్నవారు, చెప్పండి, బంధకంలో ఉన్న మనుషులను, ఆత్మలను మనం ఏం చేస్తాము? వాడి చేతిలో నుంచి పెళ్ళగించి, వాడి కబంధ హస్తాల్లో నుంచి మనం వాటిని లాక్కొని దేవునికి అప్పగిస్తాము. హల్లెలూయా. అంటే వాడికి చెందినది ఇప్పుడు దేవునికి చెందుతూ ఉంది. ఆమేన్. వాడు ఇంతకాలము అధికారం కలిగి ఉండి వారి మీద పరిపాలించి ఉండగా, వాడి పరిపాలన నుంచి, వాడి అధికారం నుంచి మనము చేజిక్కించుకొని దేవునికి ప్రతిష్ఠిస్తూ ఉన్నాము. హల్లెలూయా. అది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న వాక్యము. దాని అర్థం అది. మనం ఏమనుకుంటామంటే, అబ్బా, ఈ లోకంలో ఉన్న వాళ్ళని అనగదొక్కేస్తాము, ఈ లోకంలో ఉన్న ఆస్తి అంతా మనదైపోతుంది, ఈ లోకంలో ఐశ్వర్యం అంతా మనదైపోతుందని మనము తప్పుడు ఆలోచన కలిగి ఉన్నాము. కానీ ప్రభు అది మాట్లాడట్లా. దురాత్మ సంబంధమైన శక్తుల మీద అధికారము కలగచేసి, వాడి కబంధ హస్తకాల్లో ఉన్న ఆత్మలను, కబంధ హస్తకాల్లో ఉన్న ఏమంటారు, నశించిపోతున్న ఆత్మలను మనము విడిపించి, రక్షించి, ఆయన కొరకు వారందరినీ ప్రతిష్ఠించి, వారందరినీ మనం క్రీస్తు కొరకు రాయబారులుగా మార్చబోతూ ఉన్నాం. దేవుడు మన ఆ విధంగా వాడుకోబోతున్నాడు. దేవుడు ఆ విధంగా మనల్ని నిలబెట్టబోతున్నాడు. దేవుడు ఆ విధంగా మనల్ని ఉపయోగించుకోబోతున్నాడు. ఆమేన్. కాబట్టి నీవు, నేను, మనము ప్రభు అధికారాన్ని ఉపయోగించే వారిగా ఉండాలి. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఆమేన్. దేవుడు నీకు బలమునిచ్చాడు. ఆమేన్. దేవుడు నీకు శక్తినిచ్చాడు. ఆమేన్. వాటిని నీవు ఉపయోగించుకోవాలి, వాటిని నువ్వు వాడుకోవాలి ఉదయకాలము. అప్పుడు దేవుని కార్యము నీ ద్వారా జరిగించబడుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదే కాలము నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి, జీవమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభా, మమ్ములను ఈ లోక సంబంధమైన ప్రభా దురాత్మ శక్తుల మీద, వాటి ప్రభావం అంతటి మీద మాకు అధికారం ఇచ్చి ఉన్నావు. వాటన్నిటి మీద మాకు బలమును దయచేసావు. మేము ప్రభా వాడి శక్తులను మా పాదముల కింద శీఘ్రముగా అణగదొక్కి, శీఘ్రముగా అణచివేసి, వాడి హస్తాల్లో ఉన్న నశించిపోతున్న ఆత్మలను నీ వైపు తీసుకురావటానికి, వాడి హస్తాల్లో ఉన్న ప్రభా నశించిపోతున్న వారిని తండ్రి మేము లాక్కొని ప్రభా నీకు ప్రతిష్ఠించే వారిగా మమ్మల్ని అభిషేకించండి. ఆ విధంగా మమ్మల్ని వాడుకోండి, ఆ విధంగా మమ్మల్ని నిలబెట్టుకోండి. నశించిపోతున్న వారికి మేము ప్రభా నిత్య జీవం వైపు తీసుకొచ్చే గొప్ప ధన్యత మాకు దయచేయండి. ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో నీ అధికారము వారు అనుభవించి, నీ అధికారమును పొందుకొని ప్రభా జయకేతనం ఎగరవేయటానికి, క్రీస్తు మా కొరకు జయమును అనుగ్రహించాడని, క్రీస్తు మాకు విజయాన్ని దయచేశాడని తండ్రి ఆర్భాటముతోనూ సంతోషముతోనూ ప్రభా ఈ లోకంలో ప్రకటించటానికి సహాయం చేయమని సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.